హాయ్ అండి, నమస్తే. ఈ వీడియోలో సేమియా ఉప్మా పొడి పొడిగా ఎలా తయారు చేయాలో చూద్దాం. కడాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 1.5 గ్లాస్ సేమియా వేసి ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకొని అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకోవాలి. సన్నగా కట్ చేసిన క్యారెట్ కూడా వేసుకొని కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. క్యారెట్, ఆనియన్స్, పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత 1.5 గ్లాస్ సేమియాకి 2 గ్లాసుల వాటర్ అయితే వేసుకుంటున్నాను. మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోండి. నేనైతే ఇక్కడ 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను. వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. సాల్ట్ సరిపోయిందా లేదా చెక్ చేసుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న సేమియాని వాటర్లో వేసి కలుపుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. ఈ విధంగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, ఎందుకంటే చల్లారిన తర్వాత పొడి పొడిగా అవుతుంది. అంతేనండి, ఎంతో టేస్ట్గా ఉండే సేమియా ఉప్మా రెడీ. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.